సైబర్ సెక్యూరిటీలో మంచి కెరీర్ కావాలా? అయితే ఈ టాప్ 5 ఎథికల్ హ్యాకింగ్ పుస్తకాల్ని చదవాల్సిందే. సైబర్ సెక్యూరిటీ ఎంత పెద్ద ప్రపంచమో ఓసారి గమనిద్దాం. మిత్రమా, సైబర్ సెక్యూరిటీలో కెరీర్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఇది ఏదో ఒక చిన్న ఫీల్డ్ కాదు, సముద్రం లాంటి పెద్ద రంగం. మనం ఎక్కువగా హ్యాకింగ్ గురించే వింటాం, కానీ ఇందులో చాలా రకాల విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మెయిన్ ఫీల్డ్స్ ఏంటి అంటే నెట్వర్క్ పెన్ టెస్టింగ్, అంటే కంపెనీల నెట్వర్క్స్ ని టెస్ట్ చేయడం. వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, అంటే వెబ్సైట్స్ లో తప్పులు లేదా లోపాలను కనుగొనడం. ఇంకా మొబైల్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, అంటే యాప్స్ లో సెక్యూరిటీ లోపాలను వెతకడం. ఇంకా ఫోరెన్సిక్, అంటే సైబర్ క్రైమ్లను ఇన్వెస్టిగేట్ చేయడం. మరియు క్లౌడ్ సెక్యూరిటీ వంటి కొత్త ట్రెండింగ్ ఫీల్డ్స్ లో కూడా ఉన్నాయి. మీరు ఒక పెన్ టెస్టర్ లేదా ఒక ఎథికల్ హ్యాకర్ గా కెరీర్ మొదలు పెట్టాలి అంటే మీకు సైబర్ సెక్యూరిటీ మీద, ఎథికల్ హ్యాకింగ్ పైన చాలా లోతైన మంచి నాలెడ్జ్ ఉండాలి. పైన ఏదో అలా అనే నాలెడ్జ్ తో ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్లడం కొంచెం కష్టమే. ఈ రోజుల్లో యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి నిజమే, కానీ కాన్సెప్ట్స్ ను ఫండమెంటల్ లెవెల్ నుంచి, అంటే మూలాల నుంచి అర్థం చేసుకోవాలంటే పుస్తకాలను మించిన మంచి సాధనం మరొకటి లేదు. అందుకే ఇప్పుడు మీ కెరీర్ ను సక్సెస్ఫుల్ గా నిర్మించుకోవడానికి హెల్ప్ అయ్యే టాప్ 5 ఎథికల్ హ్యాకింగ్ బుక్స్ గురించి మీతో వివరంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇవి కేవలం థియరీ మాత్రమే కాకుండా హ్యాకింగ్ వెనుక ఉన్న అసలు లాజిక్, కోడింగ్ కూడా అర్థం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందులో నంబర్ 1 బుక్ హ్యాకింగ్, ఏ బిగినర్ గైడ్ టు కంప్యూటర్ హ్యాకింగ్. మీరు సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఇప్పుడే మొదటి అడుగు వేస్తున్నట్లయితే ఈ పుస్తకం మీకు కరెక్ట్ ఆప్షన్. పేర్లోనే ఉన్నట్లుగా ఇది పూర్తిగా బిగినర్స్ కోసం తయారు చేయబడింది. ఏం కవర్ చేస్తుంది అంటే ఇది కేవలం టూల్స్ గురించి చెప్పకుండా హ్యాకింగ్ చరిత్ర, ప్రపంచంలో ఉన్న వివిధ రకాల హ్యాకర్లు, బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్, గ్రే హ్యాట్ హ్యాకర్స్, వీరందరి గురించి క్లియర్ గా వివరిస్తుంది. ఇక ప్రాక్టికల్ అంశాల విషయానికొస్తే హ్యాకింగ్ కి కావలసిన బేసిక్ టూల్స్ ఏవి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనే దానిపై మెయిన్ గా ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా మొబైల్ హ్యాకింగ్, ఈమెయిల్ హ్యాకింగ్ వంటి బేసిక్ అటాక్ పద్ధతులను మరియు వాటి నుంచి రక్షణ ఎలా పొందాలి వంటి విషయాలను కూడా వివరంగా కవర్ చేస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా మీకు ఈ ఫీల్డ్ పట్ల క్లియర్ బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఇక నంబర్ 2 హ్యాకింగ్, ది ఆర్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై జాన్ ఎరిక్సన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బుక్. దీని సెకండ్ ఎడిషన్ 2008లో రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ దీనికి స్పెషల్ ప్లేస్ ఇచ్చారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ బుక్ నెట్వర్క్ సెక్యూరిటీ మరియు కంప్యూటర్ సెక్యూరిటీ యొక్క లోతైన స్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది కేవలం టూల్స్ గురించి చెప్పదు. ఒక హ్యాకర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా సిస్టంలోని లోపాలను గుర్తించి వాటిని ఎలా యూజ్ చేసుకుంటాడు అనే హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాన్సెప్ట్స్ ను వివరిస్తుంది. ఇక ఇందులోని సంక్లిష్ట అంశాలేంటి అంటే ఇది సి ప్రోగ్రామింగ్, మెమరీ మేనేజ్మెంట్ మరియు బఫర్ ఓవర్ఫ్లో ఎక్స్‌ప్లాయిటేషన్ వంటి లోతైన ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెట్టి టీసీబీ కనెక్షన్ హైజాకింగ్ మరియు ఎన్క్రిప్టెడ్ వైర్లెస్ ట్రాఫిక్ క్రాకింగ్ వంటి కాంప్లికేటెడ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ను కూడా వివరిస్తుంది. మీ ఫండమెంటల్ నాలెడ్జ్ ను స్ట్రాంగ్ చేయడానికి ఇది ఎంతో ముఖ్యమైనది. ఇక నంబర్ 3 మెటాస్ప్లాయిట్, ది ప్రజెంటేషన్ టెస్టర్స్ గైడ్ బై డేవిడ్ కెనెడీ అండ్ అదర్స్. ఎథికల్ హ్యాకింగ్ లో మెటాస్ప్లాయిట్ అనేది ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇది క్యాలీ లైనక్స్ లో చాలా పాపులర్ అయిన మరియు ఎక్కువగా యూజ్ చేసే టూల్. అందుకే పెన్ టెస్టర్ గా మారాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ టూల్ ని పూర్తిగా నేర్చుకోవాలి. సో ఇందులో వివరాలు ఏముంటాయంటే ఈ బుక్ మెటాస్ప్లాయిట్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ను వివరిస్తుంది. అంటే దీని ఫ్రేమ్ వర్క్, ఇంటర్ఫేస్, మాడ్యూల్ సిస్టమ్, ఎక్స్‌ప్లాయిట్స్, పేలోడ్స్, యాక్సిలరీస్ మరియు వాటిని ఎలా ప్రాక్టికల్ గా యూజ్ చేయాలి అనే దానిపై ఫోకస్ చేస్తుందన్నమాట. ఇక అడ్వాన్స్డ్ అప్లికేషన్స్, ఇది కేవలం బేసిక్స్ కాకుండా అడ్వాన్స్డ్ పెన్ టెస్టింగ్ టెక్నిక్స్ ను, నెట్వర్క్ లో ఇన్ఫర్మేషన్ సేకరించి నెట్వర్క్ రికగ్నిషన్ పద్ధతులు, యూజర్ ను టార్గెట్ చేసుకునే క్లయింట్ సైడ్ అటాక్ మరియు మనుషుల బలహీనతలను యూజ్ చేసుకునే సోషల్ ఇంజనీరింగ్ వంటి విషయాలను కూడా కవర్ చేస్తుంది. ఈ బుక్ మీకు రియల్ వరల్డ్ అటాక్స్ ను ఎలా చేయవచ్చో నేర్పిస్తుంది. ఇక నంబర్ 4 బుక్ పెనట్రేషన్ టెస్టింగ్, ఏ హ్యాండ్స్ ఆన్ ఇంట్రడక్షన్ టు హ్యాకింగ్ బై జార్జియా వైడ్మ్యాన్. మీరు థియరీ చాలు, నాకు ప్రాక్టికల్ అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే
ఈ పుస్తకం మీకు కరెక్ట్. జార్జియా వైడ్ మ్యాన్ రాసిన ఈ పుస్తకం ఒక పెనెట్రేషన్ టెస్టింగ్ ను మొదటి నుంచి చివరి వరకు ఎలా చేయాలో నేర్పిస్తుంది. దీని ముఖ్య ఫోకస్ ఏంటి అంటే ఇది పెన్ టెస్టింగ్ కోసం కావాల్సిన కోర్ స్కిల్స్ మరియు టెక్నిక్స్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రతి కాన్సెప్ట్ ను నేర్చుకున్నాక దానిని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో వివరిస్తుంది. ఇక టెస్టింగ్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఇందులో టెస్టింగ్ లో ఉండే రకరకాల స్టేజెస్ కవర్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, నెక్స్ట్ వల్నరబిలిటీస్ కనుగొనడం, నెట్వర్క్ కు యాక్సెస్ పొందడం అంటే గెయినింగ్ యాక్సెస్, చివరిగా మెటాస్ప్లాయిట్ ఎక్స్ప్లాయిట్లను యూజ్ చేసి అటాక్స్ ను ఎలా ప్రాక్టికల్ గా చేయాలో నేర్పుతుంది. ఇది మీ స్కిల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక నంబర్ 5 ద హ్యాకర్ ప్లేబుక్ 3 బై పీటర్ కిమ్. హ్యాకర్ ప్లేబుక్ సిరీస్ లో ఇది థర్డ్ మరియు చాలా అడ్వాన్స్డ్ ఎడిషన్. ఈ పుస్తకం కొత్త వ్యూహాలు అంటే న్యూ స్ట్రాటజీస్, అటాక్ టిప్స్ మరియు టెక్నిక్స్ ను పరిచయం చేసింది. రియల్ వరల్డ్ అటాక్స్ అంటే ఇది కేవలం పాత అటాక్స్ గురించి కాకుండా ఈ రోజుల్లో ఉన్న కాంప్లికేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ను క్రాక్ చేయడానికి యూజ్ చేసే రియల్ వరల్డ్ హ్యాకింగ్ పద్ధతులపై ఫోకస్ చేస్తుంది. ఇక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ విషయానికి వస్తే ఇందులో అడ్వాన్స్డ్ అఫెన్సివ్ హ్యాకింగ్ స్కిల్స్ అంటే కేవలం ఎక్స్ప్లాయిట్ చేయడమే కాకుండా మీ అటాక్స్ ను ఎవరూ గుర్తించకుండా దాచడం ఎలా నేర్పుతుంది. ఇంకా ముఖ్యంగా డిఫెన్స్ సిస్టమ్స్ ను దాటవేయడానికి యూజ్ చేసే కస్టమ్ మాల్వేర్ తయారు చేయడం మరియు టార్గెట్ సిస్టమ్ లో చాలా కాలం ఉండేందుకు అంటే మళ్లీ చొరబడడానికి యూజ్ అయ్యే పర్సిస్టెన్స్ టెక్నిక్స్ వంటి లేటెస్ట్ అంశాలను ఈ బుక్ లో డిస్కస్ చేశారు. ఈ పుస్తకం చదివితే మీరు ఒక అడ్వాన్స్డ్ పెన్ టెస్టర్ గా మారడానికి రెడీ అవుతారు. ఇక ఆఖరిగా చెప్పేది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పిన ఈ 5 పుస్తకాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి పుస్తకం ఒక స్పెషల్ స్కిల్ కు పునాది వేస్తుంది. హ్యాకింగ్ ఏ బిగినర్ గైడ్ తో బేసిక్ నాలెడ్జ్ ను పెంచుకోవడం, హ్యాకింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ తో హ్యాకింగ్ వెనుక ఉన్న టెక్నికల్ లాజిక్ మరియు లోతైన ప్రోగ్రామింగ్ ను అర్థం చేసుకోండి. ఇక మెటాస్ప్లాయిట్ గైడ్ తో ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ పై కంప్లీట్ గ్రిప్ ని పొందండి. పెనిట్రేటింగ్ టెస్టింగ్ ఏ హ్యాండ్స్ ఆన్ ఇంట్రడక్షన్ తో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ను మరియు పెన్ టెస్టింగ్ స్టేజెస్ ను నేర్చుకోండి. 5వది ద హ్యాకర్ ప్లేబుక్ 3 తో లేటెస్ట్ అటాక్ స్ట్రాటజీస్ మరియు రియల్ వరల్డ్ హ్యాకింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోండి. మిత్రమా, నాలెడ్జ్ అనేది సైబర్ సెక్యూరిటీలో పవర్ఫుల్ వెపన్. కేవలం వీడియోలు చూడడం కంటే పుస్తకాల ద్వారా వచ్చే లోతైన నాలెడ్జ్ మీ కెరీర్ ను కరెక్ట్ డైరెక్షన్ లోకి నడిపిస్తుంది. ఈ పుస్తకాలను చదవడం ద్వారా మీరు ఈ పెద్ద ఫీల్డ్ లో ముందుకు వెళ్లడానికి కావలసిన బేస్ మరియు అడ్వాన్స్డ్ స్కిల్స్ ను రెండింటినీ పొందుతారు. ఇవి మీకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడంలో మరియు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా గుర్తింపు పొందడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ బుక్ లింక్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. పుస్తకాలు చదవండి, ప్రాక్టీస్ చేయండి, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. ఆల్ ద బెస్ట్.